హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రావెల్ విత్ శంకర్ #TTS. మనం ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే తిరుపతి తిరుమల దర్శనాలు అన్నీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తిరుపతి బస్ స్టాండ్లో ఉన్నాం. తిరుపతి బస్ స్టాండ్ని మనది జనరల్లీ తిరుపతి బస్ స్టాండ్ అంటారు, లేకపోతే దీంట్లో 2 ఉన్నాయి, శ్రీనివాస బస్ స్టాండ్, శ్రీహరి బస్ స్టాండ్ అని చెప్పి మనం. అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను ట్రావెల్ చేసేది తిరుపతి నుంచి అరుణాచలం అనమాట. అది కూడా APSRTC. నాకు తెలిసి ఇదే మన యూట్యూబ్ ఛానల్లో, మన ఛానల్లో ఫస్ట్ బస్ జర్నీ. సో ఇదే అనమాట బస్ స్టాండ్ ఎంట్రన్స్. మెయిన్గా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ తీసుకొని ఇటు వెళ్ళిపోవడమే. ఇక్కడ చూసుకుంటే కనుక అన్నీ రాసున్నాయి, ప్లాట్ఫామ్ నెంబర్లు అంతా ఏంటి ఎక్కడ అని చెప్పి. సో ఇక్కడ చూసుకుంటేనేమో మనకి పుత్తూరు, చెన్నై, తిరుపతి, నగరి అన్ని బస్ స్టాండ్లు ఇక్కడ ఉన్నాయి లోపల. అండ్ ఇక్కడేమో మనకి స్టాల్ కూడా ఉంది. అండ్ ఇదే క్లాక్ రూమ్ అనమాట. నేను ఇక్కడే పెట్టుకున్నాను. జస్ట్ ఎంట్రన్స్ ఇవ్వగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనకి. నాకు 2 బ్యాగ్స్ కలిపి 85 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇట్లా ఉందన్నమాట మొత్తం. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ బాగా నడుస్తుంది. ఇదే అనమాట శ్రీనివాస బస్ స్టాండ్. మనం ఎప్పుడైతే చెన్నై సైడ్, తమిళనాడు సైడ్ వెళ్తుంటే శ్రీనివాస బస్ స్టాండ్కి రావాలి. అదే కనుక ఒకవేళ మనం నెల్లూరు, విజయవాడ అంటే శ్రీహరి బస్ స్టాండ్కి రావాలి. ఇదే అనమాట డిఫరెన్స్. చాలామంది తెలియక అటు ఇటు వెళ్ళిపోతుంటారు, కన్ఫ్యూజ్ అయిపోయి. మనం ఇప్పుడు శ్రీనివాస బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం అనమాట. సో ఒకటి మాత్రం ఏంటంటే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 26 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 27. ప్లాట్ఫామ్ నెంబర్ 26లో తమిళనాడు బస్సులు ఉంటాయి, వేలూరు, తిరువన్నామలైకి వెళ్ళేది. అదే ప్లాట్ఫామ్ నెంబర్ 27లో కూడా మన APSRTC బస్ అండి. ఈ 2 ప్లాట్ఫామ్స్లో మాత్రం వేలూరు, తిరువన్నామలై అనమాట. ఇదే నా ముందు ఇప్పుడే జస్ట్ ఇక్కడ తమిళనాడు వేలూరు డిపోతుంది. ఒక నిమిషం ఆగి చూపిస్తాను. సో ఇదే మనకి తమిళనాడుది వేలూరు వెళ్ళే బండి. అదే ఇక్కడ చూసుకుంటేనేమో APSRTC సప్తగిరి ఎక్స్ప్రెస్ వేలూరు వెళ్ళే బండి. అంటే 27, 26 కనబడుతుంది. 27 తిరుచి, వేలూరు, మధుర, తంజావూరు ఉంది. ఇక్కడేమో 27లో వేలూరు, తిరువన్నామలై. అంటే 2 ఇట్లుంటాయి అనమాట. ఏది తీసుకున్నా సరే మన ఇష్టం, అంటే మీ ఇష్టం అనమాట. ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటే అది తీసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి శ్రీనివాస బస్ స్టాండ్లో క్లాక్ రూమ్ కూడా ఉంది. అలానే ఇక్కడ ఏంటంటే ఒక హోటల్ శరవణ భవన్, మనకు ఐడియానే కదా, సౌత్ సైడ్ మొత్తం ఫేమస్. శరవణ భవన్ కూడా ఉంది. మీరు కావాలనుకుంటే ఎవరన్నా కనుక బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎట్లా ఉన్నా సరే మనకి శరవణ భవన్లో దొరికిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, తిరుపతి నుంచి జమ్మలమడుగు, మదనపల్లి, చిత్తూరు ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఉన్నాయి. కానీ ఫ్రీక్వెన్సీ ఒకటి మీరు చూసుకోవాలి. హైదరాబాద్, చెన్నై అయితే కంప్లీట్ చెన్నైకి, ఎక్కడ తమిళనాడు ఎక్కడ వెళ్ళినా సరే ఉన్నాయన్నమాట. సో తిరుపతి అంత ఫేమస్ మనకి, మన తెలుగు సౌత్ సైడ్ మొత్తం అంత ఫేమస్. ఇంకొకటి ఏంటంటే నేను ఈరోజు తిరువన్నామలై వెళ్తున్నాను అని చెప్పా కదా. తిరువన్నామలై వెళ్ళే బస్ ఏంటో తెలుసా, అమరావతి అనమాట. APSRTC అమరావతి బస్సు వెళ్తున్నా. నాకు వచ్చిన టోటల్ కాస్ట్ వచ్చి పర్ హెడ్ 640 రూపీస్ అయింది. 640 రూపీస్. అంటే ఈ బస్సు ఒకటి ఏంటంటే మధ్యాహ్నం 2 o'clockకి బయలుదేరుతుంది. తిరువన్నామలై వచ్చేసేసి సాయంత్రం 6:30 కల్లా దింపేస్తుంది అనమాట. బస్సు వెళ్ళే రూట్ ఏంటంటే వయా చిత్తూరు, వెల్లూరు, తిరువన్నామలై. అంతే. ఈ 3 స్టాప్స్, 2 స్టాప్స్ మధ్యలో స్టార్టింగ్ అండ్ డెస్టినేషన్ అంతే తీసేస్తే కనుక ఈ బస్కి డిమాండ్ ఎక్కువ. అంటే లైక్ APSRTCలో ప్రీమియం బస్ వచ్చేసేసి అమరావతి అనమాట. అమరావతి తర్వాత ఇంకొకటి ఏం లేదు, అంటే స్లీపర్ కాకుండా సీటర్లో నేను మాట్లాడుతుంది. కాబట్టి మీరు బుక్ చేసుకునే మంచిది. లేకపోతే ఇక్కడికి ఆన్ ది స్పాట్ వచ్చినా సరే ఎన్నో బస్సులు, వేలూరు ఉంటుంది, తిరువన్నామలై, ఎన్ని బస్సులు అంటే అన్ని తమిళనాడు ఉన్నాయి, ఏపీ గవర్నమెంట్ కూడా ఉన్నాయి. మీ చాయిస్, అది మీ ఇష్టం. అదే కనుక తమిళనాడు బస్సులు అయితే కనుక మనకి కొంచెం కాస్ట్ తక్కువ కంపేర్ టు ఏపీ బస్సెస్. ఏపీ బస్సెస్ మనకి అమరావతి వచ్చి 640 రూపీస్ అయింది కదా, 645 రూపీస్ అయింది. అదే కనుక మనకి తమిళనాడు బస్ అయితే కనుక, అంటే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ బస్ అయితే కనుక రఫ్లీ ఒక 400 అట్లా వచ్చేస్తుంది. అంటే ఇంకా తక్కువే అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు నేను చూసిన పరంగా అయితే 400, 420 ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్, GST ఎక్సెట్రా. సో కాబట్టి ఇట్స్ అప్ టు యూ. డ్యూరేషన్ మాత్రం మన అమరావతి బస్ మాత్రం తీసుకునేది 4.5 hours. అదే కనుక తమిళనాడు బస్ అయితే కనుక తీసుకునేది 5.5 hours. సేమ్ రూట్, కానీ ఏంటంటే స్టాప్స్ ఎక్కువ, 5.5 hours తీసుకుంటుంది అనమాట, అంతే. సో మన బస్ వచ్చేసింది అనమాట ఇప్పుడే తిరుపతి బస్ స్టాండ్కి, ప్లాట్ఫామ్ నెంబర్ 27 మీద. ఇదిగోండి, సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇదనమాట అమరావతిది. క్లియర్ కట్ అమరావతి అని రాసింది కదా, ఇక్కడ రాసింది అమరావతి. ఇది కొంచెం చూపిస్తాం. ఇది అమరావతి మనది, ఇదే. అండ్ రేర్ ఇంజన్
బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఇది 9400 అనమాట బ్యాక్ ప్రొఫైల్ ఇది. అలానే ఇక్కడ అన్ని తమిళనాడు బస్సులు ఉన్నాయి. ఇక్కడేమో ఇది బ్యాక్ ప్రొఫైల్ ఇట్లా నడుస్తుంది అనమాట బస్సుది. ఇదే అనమాట మన బస్సు అమరావతి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. జూమ్ చేస్తే కనుక తిరువన్నామలై. అండ్ సర్వీస్ నెంబర్ వచ్చేసి 4600 ఇది. అండ్ పక్కనే ఇది చూసుకుంటే కనుక తమిళనాడు బస్సు వేలూరుకి డిపార్ట్ అవుతుంది. ఇక్కడ పక్కనేమో సప్తగిరి ఎక్స్ప్రెస్ది వేలూరుకి వెళ్తుంది అనమాట. సో మొత్తం ఇది. సో ఇదేమో మనకి డ్రైవర్ అన్న క్యాబిన్ అనమాట. అలానే ఇది మన సీట్లు 1 and 2. అంటే నాతో పాటు ఇంకొక అతను కూడా ఉన్నాడు కదా, అతని కెమెరా అయితే కనబడ్డు. 1 and 2 ఇదే మన సీట్లు. ఒక సజెషన్ ఏంటంటే అమరావతిలో కనుక మీరు బుక్ చేసుకుంటే స్టార్టింగ్లో 1 and 2 or 3 and 4 ఇవే బుక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ అండర్ ఆర్మ్ రెస్ట్ ఉంటుంది, మిగతా దేనికి ఉండదు. సో మొత్తం బస్ చూసుకుంటే ఇట్లా ఉందన్నమాట 2x2. సో నేను ఇప్పుడే వాటర్ బాటిల్ తీసుకున్నాను అనమాట. నాకు వచ్చి ఒక వాటర్ బాటిల్ 25 రూపీస్ తీసుకున్నారు. సో సక్సెస్ఫుల్లీ మనం తిరుపతి నుంచి మన ప్రయాణం స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడే బస్ స్టాండ్ నుంచి బయటకు వస్తాం. ఇక్కడ చూసుకుంటే మనకి తిరుపతి నుంచి వెళ్ళే నంద్యాల కర్నూలు బస్సు ఉంది. ఇక్కడేమో హోటల్ శరవణ భవన్, మళ్ళీ సేమ్ చెన్నై శరవణ భవన్. ఇదంతా బయటకు ఇప్పుడే వస్తున్నాం అనమాట మనం. అక్కడేమో మనకి బస్ స్టాండ్, ఇది పార్కింగ్ ఏరియా అనమాట. 2 వీలర్కి పార్కింగ్ ఇది. ఇట్లా ఉందన్నమాట మొత్తం బస్ స్టాండ్. ఇంకొంచెం దీన్ని బస్ స్టాండ్ని డెవలప్ చేస్తుంటే బాగుండేదని చెప్పి నాకు కొంచెం అనిపిస్తుంది. ఎందుకంటే పాత పడిపోయింది బస్ స్టాండ్ కూడా. అంటే ఇంకా చాలా పాతది బస్ స్టాండ్. కొంచెం కనుక దీన్ని మోడిఫికేషన్ చేసి పంపిస్తే దాని అంత ఉత్తమైన బస్సు ఇంకోటి ఉండదు అనమాట. అంటే కొంచెం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయితే నడుస్తున్నాయి, బట్ ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పి అనిపిస్తుంది అని అర్థమవుతుంది. ఇప్పుడు అనమాట మనం ఇటు వెళ్ళి అంటే రైల్వే స్టేషన్ మీదగానే మనం మన చిత్తూరు, వెల్లూరు, తిరువన్నామలై. మన ఏపీఎస్ఆర్టీసీ తమిళనాడు బస్సులకి ఎంత కాంపిటీషన్ ఇస్తుంది అని తెలుసుకుందాం ఇప్పుడు ఈ బస్సులో. ఇదే అనమాట మన మెయిన్ ఎంట్రన్స్, ఏపీఎస్ఆర్టీసీ సెంట్రల్ బస్ స్టాండ్. ఆర్చ్ కనబడుతుంది కదా, ఇదే బస్ స్టాండ్. బాయ్ బాయ్ బస్ స్టాండ్ అనమాట. బాయ్ బాయ్. అక్కడేమో దూరంగా చూసుకుంటే మనకి ఏడుకొండలు అనమాట. మళ్ళీ ఎప్పుడు దర్శనం ఇస్తాడో ఆ దేవుడికి తెలియాలి. దేవుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనం రావాలి. సో పునర్దర్శనం రావాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశ్వర అని పెట్టండి. ఇటు వెళ్తే కనుక మనకి మన తిరుమలకి వెళ్ళిపోవచ్చు. ఇలా యూటర్న్ కొట్టుకొని రైడ్ తీసుకుంటే మనం ఇంకా చిత్తూరు, వేలూరు అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. అన్ని బస్సులు అట్లా నుంచి వస్తున్నాయి. ప్రొద్దుటూరు నుంచి, పీలేరు నుంచి అన్ని పల్లె వెలుగు బస్సులు ఇవన్నీ ఇట్లా వస్తున్నాయి అనమాట. మనకి బస్ స్టార్ట్ అయిన తర్వాత 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఇస్తారు. బిస్లరీ వాటర్ బాటిల్ అనమాట. ఇది టికెట్ ప్రైస్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది మనకి. ఇక్కడ వ్యూ చూడండి. ఇంకా హైవే పైకి వచ్చాము. దుమ్ము రేపుడే బస్సు అయితే అమరావతి కదా, తొక్కడు అనమాట. ఓవర్టేకులు చేసుకుంటూ పోతూనే ఉంటారు అట్లా. అండ్ చిత్తూరు ఇక్కడ నుంచి మనకి 57 కిలోమీటర్స్. మనం టోటల్గా తిరుపతి నుంచి అరుణాచలం చూసుకుంటే 200 కిలోమీటర్స్ 210 కిలోమీటర్స్ దాకా వస్తుంది అనమాట, ఇంక్లూడింగ్ బస్ స్టాండ్. అంటే బస్ స్టాండ్ కౌంట్ ఇది. వెల్కమ్ టు చిత్తూరు. మనం ఆల్మోస్ట్ ఇంకా చిత్తూరులోకి ఎంట్రీ ఇచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి వెల్లూరు ఏమో 41 కిలోమీటర్స్. సో ఇదే అనమాట మనం చిత్తూరు బస్ స్టాండ్కి వచ్చేసాము ఇప్పుడే. చూసుకుంటే మనకి బెంగళూరు ఏపీఎస్ఆర్టీసీ అని రాసిన అన్ని చోట్ల. ఇక్కడేమో కార్గో షాప్ ఇది. ఏవేవైతే కార్గో ఉన్నాయో అవన్నీ కార్గో, పార్సిల్ అండ్ కొరియర్ బుకింగ్ కౌంటర్ ఇక్కడ ఆటోమేటిక్. అంటే ఇక్కడ మనకి కార్గో ఉంది, దాన్ని బండిలోకి ఎక్కించుకొని మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అంటే ఏపీఎస్ఆర్టీసీ కార్గో కూడా ఉంది కదా, అది కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాం అనమాట. సో మొత్తం బస్సు ఇది. ఇక్కడ ఏమో చూడండి, హైదరాబాద్, పీలేరు, అరగొండ, తిరుపతి ఏమో బస్సులు అన్నీ ఇక్కడ ఆగుతాయి. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆగుతాయి. ఇట్లా ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఓకే, ఇది మన ప్లాట్ఫామ్, చిత్తూరులో ప్లాట్ఫామ్ ఇది. పోతే ఇంకా డైరెక్ట్ చిత్తూరులో కూడా ఎవరు ఎక్కలేదు. వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడులో ఫస్ట్ వచ్చే చెక్ పాయింట్ ఏమో కాట్పాడిది అనమాట. ఇక్కడ చూడండి, కాట్పాడి చెక్ పాయింట్ ఇది. కాట్పాడి చెక్ పాయింట్ వచ్చి కనబడిందా, పోలీస్ చెక్ పోస్ట్ కాట్పాడి. సో క్లియర్ కట్గా కాట్పాడి చెక్ పాయింట్ ఇది. అంటే లైక్ చిత్తూరు నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ మనకి కాట్పాడి చెక్ పాయింట్ వస్తుంది. కాట్పాడి చెక్ పాయింట్ నుంచి మనం ఇంకా తమిళనాడులోకి ఎంట్రీ ఇచ్చినట్టే. సో తమిళనాడు అంటే లైక్ తమిళనాడులో కాట్పాడి ఫస్ట్ ఊరు ఎట్లానో చిత్తూరు అనేది ఏపీకి లాస్ట్ ఊరు అనమాట. సో మన యూట్యూబ్ ఛానల్లో మనం సెకండ్ స్టేట్ తమిళనాడులోకి ఎంట్రీ ఇచ్చేసామన్నమాట ఈ ట్రిప్ పరంగా. మనదేమో లైక్ మొన్న
తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చాం కదా, ఆంధ్రాలో తిరుపతి అంతా చూసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఏమో తిరుపతి నుంచి తమిళనాడులోకి వచ్చాం. అంటే తిరుపతి ఏపీలో ఉంటుంది, కాట్పాడి మనకి తమిళనాడులో ఉంటుంది. సో వెల్కమ్ టు సెకండ్ స్టేట్ ఆఫ్ సౌత్ ఇండియా. మన బస్సుకి ఇక్కడ ఒక స్మాల్ షార్ట్ బ్రేక్ అనమాట. చాయ్ కాఫీ ఇలా తీసుకొని వెళ్ళిపోతే ఒక 10-15 మినిట్స్ అవుతుంది. ఇది మన బస్సు. ఇది యాక్చువల్లీ B11R మంగళం డిపో అది. అండ్ ఈ సన్సెట్, లెజిట్లీ సన్సెట్ ఎంత బాగుందో. రోడ్ సింగిల్ రోడ్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇంకొంచెం జూమ్ చేస్తాను చూడండి, తిరువన్నామలై, విల్లుపురం, పొల్లూరు ఈ రోడ్లో అట్లా వెళ్ళొచ్చు అనమాట. మామ ఒక్కటి మాత్రం చెప్తా మామ, ఇంట్లో అయితే ఉండకండి, దేశాన్ని తిరగండి. అసలు ఈ గ్రీనరీ చూస్తుంటే, ఈ గ్రీనరీ నేనైతే అంటే నాకు మా ఊర్లో అవే గుర్తొస్తున్నాయి. ఇప్పుడు కూడా ఈ గ్రీనరీ కూడా తమిళనాడులో కూడా ఎంత గ్రీనరీ ఉందని చెప్పి అంటే తెలుసు, కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఎందుకు డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే ఈవినింగ్ పూట సన్సెట్, గ్రీనరీ అదంతా డిఫరెంట్ అనమాట. ఎప్పుడు కూడా ట్రిప్పులు వేస్తూ ఉండండి. సోలో అయితే సోలో, ఫ్యామిలీతో అయితే ఫ్యామిలీ, మీ ఇష్టం. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చేయండి. చాలా నేర్చుకోవాల్సి ఉంది ట్రావెలింగ్లో. నేను కూడా చాలా నేర్చుకుంటున్నా. పేషెన్స్, లేట్ అన్నీ, అంటే ఎంత లేట్ అయితే ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, పేషెన్స్ అయితే ఎట్లా ఉండాలి, అన్నీ నేర్చుకుంటున్నాను అనమాట. మీరు కూడా ట్రావెల్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం సక్సెస్ఫుల్లీ తిరువన్నామలై వచ్చేసామన్నమాట. బాయ్ బాయ్. సక్సెస్ఫుల్లీ మనం తిరువన్నామలై అండ్ అరుణాచలం రెండు ఒకటే వచ్చేసామన్నమాట. మేమేం చేసామంటే బస్ స్టాండ్ దాకా వెళ్ళకుండా మేము నియరెస్ట్ మా అకామిడేషన్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడికి, దానికి నియరెస్ట్ ఉన్న పాయింట్లో బస్ ఆపేసి దిగేసాము. మేము తీసుకున్న అకామిడేషన్ అంటే ఎక్కడంటే టీటీడీసీ యాత్రి నివాస్ అని ఉంటుంది. ఇది యాక్చువల్లీ తమిళనాడు గవర్నమెంట్దే, వాళ్ళే కొత్త కన్స్ట్రక్షన్ చేశారు. ఒకప్పుడు లేదు ఇది, తర్వాత కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ చెప్పాలంటే తిరువన్నామలై చాలా అప్డేట్ అయిపోయిందండి, చాలా మారిపోయింది మొత్తం. చాలా రూపురేఖలన్నీ చాలా మారిపోయాయి. అసలు వెదర్ కూడా బాగుంది. అంటే ఎట్లాగో తిరువన్నామలై అనేది హాటే, వెదర్ కూడా టెంపరేచర్ కూడా ఎప్పుడు హాట్గానే ఉంటుంది. హాట్లో కొంచెం తక్కువ హాట్ అంతే తేడా. ఒకసారి నేను అకామిడేషన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అప్పుడు మీకు చూపిస్తాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి. మేము తీసుకున్న అకామిడేషన్ అయితే ఇదే అనమాట. అరుల్మిగు అరుణాచలం టెంపుల్ ఆలయం ఇక్కడ కనబడుతుంది కదా. రూమ్స్ ఫర్ పిలిగ్రిమ్స్ అండ్ టూరిస్ట్. యాక్చువల్లీ ఇది యాత్రి నివాస. అండ్ లోపల ప్రాపర్టీ ఇలా ఉంటుంది. ఎంత బాగుందో అంటే అంత బాగుంది. మేము booking.com నుంచి బుక్ చేసుకున్నాము. సూపర్ ప్రాపర్టీ కదా, కార్ పార్కింగ్ ఉంది అండ్ గ్రీనరీ, ఎట్లయినా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఒక అప్డేట్ ఏంటంటే మేము ఎక్కడైతే ఉంటున్నామో ఇక్కడ తెలుగు వచ్చి అందరికీ తెలుగు మాట్లాడుతున్నారు. సో తెలుగు స్టేట్స్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇంకొకటి, మేము బుక్ చేసుకునే టైంలోనే మాకు కాంప్లిమెంటరీ కూడా వచ్చింది. సో బ్రేక్ఫాస్ట్ ఈజ్ కాంప్లిమెంటరీ. అండ్ టోటల్ ప్రైస్ వచ్చేసేసి రూమ్ది 1100 చేంజ్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అనమాట. ఇక్కడితో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. మన ఫస్ట్ బస్ జర్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఎలా అనిపించింది అని చెప్పి కింద కమెంట్ చేయండి. అలానే కనుక నా హార్డ్ వర్క్ కంటెంట్ కనుక నచ్చుతుంటే డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్ ఫ్రమ్ తిరువన్నామలై. ఓం నమో వెంకటేశాయ, ఓం నమః శివాయ.